ఈరోజు మనం చూడబోయే సిరీస్ పోచమ్మ. ఇది ఆహా ఓటీటీ యాప్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఒక దేవత చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్. కథ విషయానికొస్తే, ప్రారంభంలో ఒక కుటుంబం ఒక మిస్టీరియస్ ఎస్టేట్లోకి మారుతారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆ కుటుంబానికి చెందిన జెస్సీ అనే అమ్మాయి ఒక యానివర్సరీ ఫంక్షన్ రోజున ఇంటి పైకప్పు నుంచి దూకి చనిపోతుంది. ఆ మరణానికి గల కారణం ఏంటి అనే ఇన్వెస్టిగేషన్తో కథ మొదలవుతుంది. ఈ ఫ్యామిలీ ఏం చేసిందంటే, ఇంటి ముందున్న పోచమ్మ విగ్రహం అందం పాడు చేస్తోంది అని దాన్ని తీసి పక్కన పడేస్తారు. అందుకే ఈ చావు సంభవించింది అని అందరూ అనుకుంటారు. అదే సమయంలో ఆ కుటుంబంలో కూడా ఎన్నో రహస్యాలుంటాయి. మరి నిజంగానే ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి, చివరికి ఏమైంది అనేదే ఈ సిరీస్ కథ. పోచమ్మ అని టైటిల్ పెట్టి స్టార్టింగ్లోనే ఆ విగ్రహాన్ని తీసేయడం చూపించినప్పుడు ఇదొక ఆసక్తికరమైన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా ఉంటుందేమో అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా మొదటి సీన్స్ కూడా బాగానే సాగుతాయి. ఆ తర్వాత ఒక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ అనే పద్ధతిలో ఈ సిరీస్ ముందుకు వెళ్తుంది. కానీ ఒకానొక దశలో దీనికంతటికీ కారణం ఎవరో తెలిసినప్పుడు ఛ, ఇంతేనా, ఇది మనం ముందే ఊహించామే అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే క్లైమాక్స్ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఆ కారణాలు కూడా చాలా కృత్రిమంగా అనిపిస్తాయి. ఇక చివర్లో చూస్తే ఒక్క నిమిషం గ్యాప్లో కొన్ని సంఘటనలు జరిగి సిరీస్ టక్కున ముగిసిపోతుంది. ఖచ్చితంగా దీనికి ఇంకా మెరుగైన రైటింగ్, డీటెయిలింగ్ అవసరమనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఒక ఎక్స్టెండెడ్ షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం 5 ఎపిసోడ్లు. ఒక్కో ఎపిసోడ్ సగటున 20 నుండి 30 నిమిషాల లోపే ఉంటుంది. కాబట్టి చాలా త్వరగా చూసేయచ్చు. ఒకసారి ట్రై చేయొచ్చు. నా రేటింగ్ 2.7/5. అడల్ట్ కంటెంట్ విషయానికొస్తే ఇందులో కొన్ని మైల్డ్ సీన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఈ మూవీ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇంకా మూవీ స్టూడియో ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే రివ్యూలో కలుద్దాం.